ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను బీరకాయ తొక్కులతో దోశ చేస్తున్నానండి. బీరకాయ తొక్కులతో చేసే దోశ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకున్నానండి. నిన్న ఆ 2 బీరకాయల తొక్కు పక్కన పెట్టుకున్నాను. నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదైనా చేత్తో అయినా మనం ఇలా ఎరుపుకోవచ్చు అనమాట. వీటిని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు జార్లో అయితే ఒక 1/2 ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను, 1 స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నాను, 4 అయితే పచ్చిమిర్చి మనం జస్ట్ ఇట్లా తుంచుకొని వేస్తే సరిపోతుంది. ఇక్కడైతే నిన్న నేను 2 బీరకాయలు తీసుకున్నాను. అవి వెయిట్లో అయితే 1/2 కేజీ బీరకాయలు ఉన్నాయన్నమాట. ఆ 1/2 కేజీ బీరకాయలకి ఎంత తొక్కు వస్తే అంత తొక్కుగా మనం యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు వాటికైతే నేను ఒక గ్లాసు మనం వాటర్ తాగుతాం కదా, ఆ గ్లాస్తో అయితే రేషన్ రైసే నానబెట్టుకున్నాను. దాంట్లో అయితే 2 స్పూన్స్ మెంతులు కూడా వేసుకున్నాను. ఒకవేళ మనం అందాజుగా కూడా వేసుకోవచ్చండి రైసు, ఇంతే అని ఏమీ ఉండదు. ఇప్పుడు బీరకాయ తొక్కులు, నానబెట్టుకున్న బియ్యము అన్నీ వేసుకొని మిక్సీలో అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా అనేది మనం పేస్ట్ చేసుకోవాలండి. ఇది పులియాల్సిన అవసరం కూడా ఉండదు. మనం బియ్యం నానబెట్టుకొని రెడీగా ఉంటే అప్పటికప్పుడు అయితే మనం దోశ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అల్లము ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర కొంచెమే ఉందని నేను ఒక 1/2 ఇంచ్ ముక్కే వేశాను. ఇప్పుడైతే బీరకాయ తొక్కులు కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నా ఒకేసారి. ఇది జార్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఇప్పుడు ఇది గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చండి, కాకపోతే కొంచెమే కదా అని నేను మిక్సీకే వేసేసాను. ఇప్పుడైతే ఇది దోశ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. మనకి పెసరట్టు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. హర్షకి ఒక దోశ ఇచ్చేసి ఇంకా మిగతా పిండి అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూజ్ అవుతుందిలే అని పక్కన పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. దోశ అయితే చాలా అంటే చాలా క్రిస్పీగాను టేస్టీగా ఉంటుంది. అసలు దీంట్లో చాలామంది దోశ పిండిల్లోకి సోడా ఇవన్నీ యాడ్ చేస్తారు కదా, అలా కూడా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి ఒక రౌండ్ అలా అనేస్తే జార్ కూడా చాలా క్లీన్ అయిపోతుంది. క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉండిద్ది మనకి జారు. ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హర్ష స్కూల్కి వెళ్ళే టయానికి పిండి అయితే మనకి ఏమీ బాగా పొంగి ఉండదు. దీంట్లో మినపప్పు అలా ఏమీ వేయలేదు కదా, జస్ట్ బియ్యము మెంతులే కాబట్టి ఏమి ఉండదు. ఇప్పుడు దీంట్లో అయితే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఐరన్ తవా యూజ్ చేస్తున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇది హర్ష కోసం వేస్తున్నాను కాబట్టి చిన్న దోశ వేసాను. వాటికి చిన్నగా దోశ వేస్తే ఇష్టం అన్నమాట. ఇంకా హర్షకి అయితే కొంచెం క్రిస్పీగా కన్నా వాడు కొంచెం స్మూత్గా మెత్తగా ఉంటే ఇష్టంగా తింటాడని వాడికైతే చిన్న దోశ కొంచెం మెత్తగా అయితే కాల్చిచ్చాను. ఇదైతే ఫ్లేమ్ మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని, కొంచెం హై ఫ్లేమ్ కన్నా తక్కువగా అనమాట అలా పెట్టుకొని పల్చగా వేసినా కూడా దోశ చాలా ఈజీగా కూడా వస్తుంది. చూడండి, ఇక్కడైతే నేను చాలా పల్చగా వేస్తున్నాను. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో అయితే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అయితే నేను ప్రజెంట్ దీంట్లో అయితే ఏమీ వేయలేదు. సింపుల్గా అయితే కొబ్బరి పల్లీలతో చట్నీ కూడా చేసుకొని ఈ దోశను 2 సైడ్స్ అయితే మనం కాల్చుకోవాలి. 1 సైడ్ కాల్చకూడదు, 2 సైడ్ కూడా మనం హీట్ చేసుకోవాలి. ఇలా మరీ హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే దోశ మాత్రం మాడిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే దోశ ఎర్రగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఒక హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే, సింపుల్గా ఉండాలి, హెల్తీగా కూడా ఉండాలి అంటే ఈ బీరకాయ పట్టుతో దోశ కూడా చాలా హెల్తీగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా అయితే ఎంతమంది ఈ బీరకాయ తొక్కతో చేసిన దోశ అయితే తిన్నారు, లేదా ఇదే ఫస్ట్ టైమా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా బీరకాయ తొక్కుతో అయితే ఒకసారి దోశను అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందని రెసిపీ అయితే కన్ఫామ్గా కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అన్నదాత సుఖీభవ.